శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. అంటే ముఖ్యంగా ఇంచుమించుగా ప్రధాన గ్రహాలన్నీ కూడా ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమాధిపతి ధనస్థానం. మీ ఆలోచనలు అమలు చేయడం, మీలో ఉన్నటువంటి ఊహలు కార్యరూపం దాల్చడం, మీరు ఏమనుకుంటారో ఆ ప్రయత్నం నెరవేరుతుంది. మీ ఈ ప్రయత్నంలో మీ సబార్డినేట్స్, మీ శిష్యులు, మీ సంతానం కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు లాభంలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహవంతులైనటువంటి సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. అలాగే కూడా మీరు చాలా ఉత్సాహంగా ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. దానివల్ల ఆటోమేటిక్గా మీ ప్రయత్నాలు ఫలించడం, కొంత ధనం మీ చేతికి రావడం, కొన్ని సేవింగ్స్ చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇది లేని పక్షంలో ఈ భూములు, స్థిరాస్తులు వాటి మీద కూడా మీకు ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ ద్వారా మీకు గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క ప్రాజెక్టు ఏజెంట్ అనుకుంటున్నారో అది కార్యరూపం దాల్చడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ రవి బుధుల కలయిక, అంటే భాగ్య రాజ్యాధిపతులుగా కలియడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా మీ యొక్క వృత్తిలో హోదా, బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. అటు నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ఎవరైతే దూర ప్రాంతంలో, విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే 100కి 100 ఈ వారంలో అంటే కంపల్సరీగా మీకు ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అది విదేశంలో ఉన్న వాళ్ళ మాట. ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే మీరు వ్యాపారంలో ప్రారంభిద్దాం అనుకుంటున్నారో, లేదంటే మీ తండ్రి గారు చేసినటువంటి వృత్తిలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో, లేదంటే మీకు వారసత్వంగా మీ పెద్దవారి ద్వారా రావాల్సిన పదవి ఏవైనా ఉంటే, ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిదో, ఒక ఎండోమెంట్స్లోనో, ఒక ఆశ్రమంలోనో ఒక హోదా కలిగినటువంటి జాబు లాంటిది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక అధికార హోదా ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అంటే ఏదన్నా 10లో ఉన్నటువంటి బుధుడు 2 రకాల ఆదాయాలు ఇస్తూ ఉంటాడు. మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ గుర్తింపు వస్తుంది, కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి. రవి దశమలో దిగ్బలుడై ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మీరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. అంటే ముఖ్యంగా కుటుంబ సమేతంగా దూరంగా ఉన్నటువంటిది ఏదైనా ఒక స్త్రీ దేవతకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని అయినా దర్శించే అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అటువంటి వివాహాలు కాకుండా ప్యూర్గా పెద్దలు కుదిర్చి సాంప్రదాయమైన వివాహం ఈ వారంలో మీకు ప్రయత్నపూర్వకంగా జరిగే అవకాశం ఉంది. అంటే సప్తంలో గురువు ఉన్నాడు, భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా సాంప్రదాయమైనటువంటి వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది. ఎవరైతే సత్సంతానాన్ని ఆశిస్తున్నారో వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం. అయితే రాహు 3లో ఉన్నప్పుడు కొత్త అవకాశాలు వస్తుంటాయి అన్నమాట. అంటే పెద్ద సంస్థల ద్వారా ఊహించని విధంగా మీకు అవకాశాలు వస్తుంటాయి. మీరు కూడా గతంలో కన్నా చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని పెద్ద ప్రాజెక్టులు ఒప్పుకోవడం కానీ, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేవలం అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎంత కష్టపడ్డా కూడా చివరికి ఏదో ఒక చికాకు మనసుకి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే మిగతా అన్ని విషయాలు కూడా ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి సమయం. చేసే ప్రయత్నాల్లో 2-3 రకాలుగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. మనకి ఈ వారం ప్రధానంగా ప్రారంభం రోజు అమావాస్య ఉంటూ మర్నాడు నుంచి ఆశ్వీజ మాసం దసరా ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైతే జీవితంలో మనం ఇంకా ఏమీ చేయలేము, అటు వ్యాపారం నట్టడం లేదు, ఏ ప్రయత్నము నెరవేరడం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీ జీవితాన్ని
తిరిగి ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నది మీకు స్టార్ట్ అవుతుంది. సో ఆ కారణం వల్ల ఏం చేస్తారంటే మీరు ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే కంప్లీట్గా ఒక 5 రోజులు, కుదరకపోతే 3 రోజులు, కుదిరితే ఇంచుమించుగా ఒక వారం రోజులు కంప్లీట్గా క్లోజ్ చేసేయడం బెటర్. అంటే మీ స్టాఫ్కి అది సెలవు ఇచ్చేసి మీ కార్యకలాపాలన్నీ క్లోజ్ చేసి దాన్ని శుభ్రంగా, అది వాస్తుపరంగా ఉన్నటువంటి మార్పులు అయితేనే, మిగతా పార్ట్నర్స్ వల్ల స్టాఫ్ల వల్ల వస్తేనే, అంటే ఎవరు అవసరం అయితే వాళ్ళని ఉంచుకోవడం, ఎవరిది అవసరం లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం. అలాగే మీ యొక్క సంస్థలోనూ మీ యొక్క గృహంలోనూ వేస్ట్ మెటీరియల్ మనకి ఇవి ఉపయోగపడవు, ఇవి ఇంకా పనిచేయవు అంటే ఏదైనా ఒక వస్తువు ఒక సంవత్సరం పాటు దాని ఉపయోగం లేదనుకుంటే కంప్లీట్గా దాన్ని మనం డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరికో ఒకరికి ఇవ్వడం కానీ బయట పారేయడం కానీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ముఖ్యంగా పాత ఇనప సామాన్లు ఇరిగిపోయి అలాంటివి ఇంట్లో కూడా ఖచ్చితంగా అంతా కూడా బయట పారేయండి. ఆఫీస్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకొని చక్కగా తిరిగి మీరు ఏ వ్యాపారంలో ఉన్నా మరి అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు మళ్ళా తిరిగి ప్రారంభించండి మీ వ్యాపార కార్యకలాపాలు. కొత్త అకౌంట్స్ బుక్స్ పెట్టుకోండి, కొత్తగా అన్నీ సరి చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి మళ్ళా మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పాత మాత్రం 100% వదులుకోండి. చిన్న చిన్న బలహీనతలు ఏమైనా మీకు ఉంటే పాత కంప్లీట్గా ఏదో బలహీనత లేకుండా మన వ్యాపారం అన్నది మన సంస్థ అనేది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది మరి డైరెక్ట్గా చెప్తే మీకు అంత సంస్కారవంతంగా ఉండదు కాబట్టి చిన్న చిన్న బలహీనతలు అవి కంప్లీట్గా వదులుకోండి. ఒక సంవత్సరం పాటు అదే పనితో నియమంగా మీరు ప్రారంభించి ముందుకు వెళ్ళి చూడండి. 100% మీ వ్యాపారం అనేది తిరిగి పుంజుకుంటుంది. ఇందులో ఏ మొహమాటం ఒక్కర్లేదు. ఏది కూడా మనకి అదేదో ఇది పాత వస్తువు అండి పూర్వకాలం అలాంటిదే ఉంది. మొత్తం అంతా కొత్తగా చేసుకోండి, కొత్తగా ప్రారంభించండి. 100% సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంత చేసినా కూడా మీకు సక్సెస్ రానప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా మీ యొక్క వాస్తు, మీ యొక్క జాతకం ఇవన్నీ కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ అస్ట్రాలజర్ చూపించుకొని ఏదైనా దాన్ని సరి చేసుకోవడం కూడా మీకు ఒక అవకాశం ముందు చేసేయండి. ఇంకా మనకి సరైనప్పుడు అప్పుడు సంప్రదించి దానికి సంపూర్ణ పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే సక్సెస్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. స్వస్తి.